ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా, ఎవరి విషయంలో? పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. కొంచెం ధనంలో నమ్మకంగా ఉండాలి. నెంబర్ 1, నీకు ఇవ్వబడిన సిరి విషయంలో, కోట్లు ఇవ్వబడిన దానిలో నమ్మకంగా ఉండాలి. 3, పరుల సొమ్ము విషయంలోనూ నమ్మకంగా ఉండాలి. ఎవరి విషయంలో? పరుల సొమ్ము విషయంలో. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలంటే అర్థం ఏంటి? రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం అందరూ చదువుదాం. ఒక్కరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప అందరూ మరేమియు ఎవనికి, అందరూ కలిసి మరేమి అన్న కానీ చెప్పండి. ఎవనికి అచ్చి ఉండవద్దు. ₹1 కొండ ఎవరికి అప్పు ఉండొద్దు. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ ₹1 అన్న నువ్వు ఎక్కొట్టి వెళ్ళిపోతే చచ్చిపోయాను కదా, నన్ను అడిగేవాడు ఎవరు లేడు అనుకుంటావా? పరలోకంలో తీర్పు ఉంది, దాన్ని తప్పించుకోలేవు. పరుల విషయంలో దేవుని వాక్యం చెప్తుందండి, పరుల సొమ్ము విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. పరుల సొమ్ము విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. అంటే ఎవరి దగ్గర నువ్వు ₹1 తీసుకుంటే, నీ రక్త సంబంధికులు అవ్వచ్చు, అయిన వారు అవ్వచ్చు, కాని వారు అవ్వచ్చు, నిన్ను నమ్మి ₹10 ఇచ్చిన వాడు అవ్వచ్చు, వాడు నిన్ను అడగలేకపోవచ్చు. నువ్వు నమ్మకంగా ఉంటావని ఆ ₹10 నీకు ఇచ్చి ఉండొచ్చు. బీ కేర్ఫుల్. పరుల సొమ్ము విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎవరి దగ్గర మనం అచ్చి ఉండకూడదు. ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ ఎవరు అచ్చి ఉండకూడదు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఎంతమందికి అప్పున్నావో, ఏ ఏ విషయాలు అప్పున్నావో గుర్తు చేసుకో. ఎవరి ఖర్చు ఉండద్దు, ఎవరి ఖర్చు ఉండద్దు. ఏ ₹1 విషయంలో కూడా ఎవరి ఖర్చు ఉండద్దు. నీ ₹1 ఒకటి దగ్గర ఉండాలి. ₹1 నువ్వు వచ్చి ఉండొద్దు. నా 24 సంవత్సరాల సేవా జీవితంలో ఇది నేను మూలోపదేశంగా నా జీవితంలోకి తీసుకున్నా. ఇది నా సేవా జీవితంలో దీన్ని మూలపాఠంగా తీసుకున్నా. నేను ధన విషయంలో నా సాక్ష్యం దెబ్బతినకూడదు. పాస్టర్ గారు ₹1 విషయంలో అచ్చి ఉండండిరా. ఈ పూటకి నాకు తెలిసి యథార్థంగా ఇది మీ దగ్గర ఉంచుండయ్యా అని ఎవరైనా పెడితే అది ఉంది తప్ప, అప్పు తీసుకొని ₹1 ఎవరికి నేను అచ్చలేను. ఒకవేళ ఉన్నా దానికి వడ్డీ కడుతున్నా, తీరుస్తున్నా. ఎవరి దగ్గర నేను అచ్చిలేను, ఉండకూడదు. ₹1 విషయంలో నా సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు. ఇది నాది అంటే వదిలేసి వచ్చాను. దీని విషయంలో నువ్వే బాధ్యుడు అంటే అక్కర్లేదనుకున్నాను. నష్టపోయాను తప్ప ₹1 అచ్చలేను. ఎంతోమందికి 5,000, 10,000 వారి కష్టాల్లో ఉన్నప్పుడు అడిగితే ఇచ్చి మళ్ళీ నేను తిరిగి కొన్ని 100 మందికి తిరిగి అడగలేదు. వాళ్ళు ఇస్తే పుచ్చుకున్నాను, తిరిగి అడగలేదు. ప్రభు ఈరోజు చెప్తున్నాడు నీతో, ప్రేమ విషయంలో తప్ప ఎవ్వనికి నీ వచ్చి ఉండకూడదు. పరుల సొమ్ము నీ దగ్గర ఉందేమో, నీ అవసరాల కొరకు నువ్వు పరుల సొమ్ము వాడుకున్నావేమో. ఆ పరుల సొమ్మును వాడుకుంటే దాని విషయంలో నువ్వు వచ్చి ఉండకూడదు. నువ్వు నమ్మకంగా ఉండాలంటే అర్థం ఏంటి? పరుల సొమ్ము విషయంలో నువ్వు నమ్మకం ఉండాలంటే అర్థం ఏంటి? ఎవరి ₹1 నువ్వు వచ్చి ఉండకూడదు అనేది పాఠం. అంతేకాదు, పరుల సొమ్ము విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలంటే అర్థం ఏంటి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం.
న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు. న్యాయ విరోధముగా అంటే అర్థం ఏంటి? ఒక క్రమం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, న్యాయపరంగా అంటే నువ్వు కష్టపడి సంపాదించడం వేరు, నువ్వు వ్యాపారం చేసి సంపాదించడం వేరు, నీ కష్టార్జితాన్ని మిగుల్చుకోవడం వేరు. కానీ మరొక మాట ఉంది, న్యాయ విరుద్ధంగా ఆస్తి న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సకము ప్రాయములోనే వాడు దాన్ని విడవవలసి వచ్చును. హలో, న్యాయ విరోధంగా నీవు లక్షల కోట్లు సంపాదించినా, అన్యాయం చేసి, అక్రమం చేసి, అవినీతి చేసి నువ్వెంత సంపాదించినా నువ్వు పెట్టని గుడ్ల మీద పొదగటమే. కౌసు పెట్టట, తాను పెట్టని గుడ్ల మీద పొదుగుద్దట. అంతేనా? పెట్టేదేనా? కౌసు పెట్ట, తాను పెట్టని గుడ్లను పొదుగు కౌసు పెట్ట. అది పెట్టదు గుడ్లు, ఎవడు పెట్టిన గుడ్లో పొదుగుద్ది. చిట్ట చివరకు ఆటల్లో ఉండి ఏమొస్తాయో దానికి తెలియదు. కౌసు పెట్టలు రావు. ఒక్కొక్కసారి పాములు వస్తాయి, ఒక్కొక్కసారి రకరకాల జంతువులు వస్తాయి, రకరకాల జీవులు వస్తాయి. తాను పెట్టని గుడ్ల మీద పొదుగు ఆ కౌసు పెట్ట మధ్యలోనే వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే దాంట్లో పుట్టిన కౌసు పెట్టలు కాదు, తాను పెడితేగా. జాగ్రత్త. నీది కాని రూపాయి నీ దగ్గర ఉందంటే అర్థమేంటి తెలుసా? నీది కాని రూపాయి నీ దగ్గర ఉందంటే అర్థమేంటి తెలుసా? ఎందుకో ఈ పాఠాన్ని ప్రభు అని అడిగాడు, చెప్పాడు నాతో. నేను చాలాసార్లు దీన్ని డైవర్ట్ చేశాను. ప్రభా నా వల్ల కాదు, ఇట్లాంటి విషయాలు చెప్పడం కొంచెం కష్టం ప్రభా, ధనం గురించి మాట్లాడటం నా చేత కాదు అని చెప్పాను కూడా. లేదు కొడుకా, ఇది అవసరం, ఇది సంఘానికి అవసరం. నేను కొంచెం ఇచ్చాను, వాళ్ళు పరీక్షిస్తున్నా. వాళ్ళేమో ఎక్కువ చేసుకొని నాశనం అయిపోతున్నారు. కొంచెంలో నమ్మకంగా లేరు, వారికి ఇచ్చిన దాన్ని రెట్టింపు చేసుకోలేకపోయారు. నేను కొంచెం ఇచ్చాను, ఆ కొంచెంలో వాళ్ళు నమ్మకం ఉండలేకపోయారు. అంటే నేను 10 ఇస్తే దాన్ని 10, 20 చేసుకోలేకపోయారు. అన్యాయపు శ్రీ విషయంలో నమ్మకంగా లేకపోయారు. నేను వారిని ప్రేమించి వాళ్ళ సామర్థ్యం చొప్పున 1,00,000, 10 లక్షలు, 10 కోట్లు ఇస్తూ వచ్చాను. కానీ దాన్ని సంబంధించి వాళ్ళు నమ్మకంగా లేకపోయారు. దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వట్లేదు, ప్రభుత్వానికి ఇచ్చేది ప్రభుత్వానికి ఇవ్వట్లేదు, తమ ధనములో ఇతరులకు పానివ్వాలి, అది ఇవ్వట్లేదు, దాన్ని పొందదగిన వారికి ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. చెప్పునైనా అని ప్రభువు చెప్పినప్పుడు ఈ వర్తమానం సిద్ధపరచుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, పరుల సొమ్ము విషయంలో కూడా నువ్వు నమ్మకం ఉండాలి. అది నీది కాదు, నువ్వు పెట్టని గుడ్డు నీకొద్దు, నువ్వు కష్టపడిన సంపాదన నీకొద్దు. అన్యాయం చేసి, అక్రమం చేసి బిడ్డలను చదివించిన అవసరం లేదు. చదువు ఉన్న వాళ్ళే లక్షాధికారులు, కోటీశ్వర్లు అవుతారని గుట్టి మాట. చదువు సంచి లేని వారు ఎంతోమంది ప్రపంచ కోటీశ్వర్లు అయ్యారు, గనులయ్యారు. నీది కాని రూపాయితో నీ బిడ్డలను అందరినీ లెక్కించొద్దు. నీది కాని రూపాయితో ఇల్లు కట్టుకోవద్దు. నీది కాని రూపాయితో స్థలం కొనొద్దు. నీదు కాని రూపాయితో పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండు. అంతే చెప్తున్నాను, పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండు. అది నీది కాదు. న్యాయ విరోధంగా నువ్వు సంపాదిస్తే నువ్వు పెట్టని గుడ్ల మీద పొదుగుతున్న కోసు పెట్టలు అంటాడు. నువ్వు అలో వింటున్నావా? నువ్వు పెట్టని గుడ్ల మీద పొదిగితే కొంతకాలానికి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు పెట్టని గుడ్లవి. 20 సంవత్సరాల సేవా జీవితం తర్వాత నేను నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసా? కొంతమంది ఆత్మీయ తండ్రుల దగ్గర రక్షింపబడిన బిడ్డలు నా దగ్గరకు వచ్చినప్పుడు, నా సేవా పరిచర్య ప్రారంభంలో వాళ్ళ పరిచర్యను విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళని గద్దించలేదు.
అది ఆత్మ సంబంధమైన పరిచర్యే. వాళ్ళని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళని గద్దించలేదు. నా ఆత్మలు కదా వాళ్ళు నా దగ్గరకు నా దగ్గరకు వచ్చారు అని వాళ్ళు చేర్చుకున్నాను. ఎందుకు నీ ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టావు? అప్పుడు నాకు ఈ వాక్య అనుభవం లేదండి. 10 మంది కూడుతున్నారు అనుకున్నా, 10 మంది కూడుతున్నారు అనుకున్నాను. ఆత్మీయ తండ్రి విడిచిపెట్టి 10 మంది వచ్చినప్పుడు, వీళ్ళ ఆత్మీయ తండ్రి విడిచిపెట్టి 2 వచ్చినప్పుడు నేను వాళ్ళని గద్దించలేదు, వారితో మాట్లాడలేదు, వారిని చేర్చుకున్నాను. నాకే 10 మంది సమకూడుతున్నారు అనుకున్నాను నేను. కానీ తర్వాత 20 సంవత్సరాల పరిచయం తర్వాత నాకు అర్థమైంది, నేను పెట్టని గుడ్ల మీద నేను పొదగకూడదని. అవి ఎప్పుడైనా ప్రమాదమే అని, అవి మధ్యలోనే విడిచిపెట్టాల్సి వస్తాయని, అందుకే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఎంట పుట్టి అలవర్చబడిన వారితోనే యుద్ధానికి వెళ్ళాడు. ఇంట పుట్టి అలవర్చబడిన వారితో యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు అడుగుతాను ఖచ్చితంగా, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, ఎందుకు మీ ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టావు? అయ్యా అక్కడ సంఘ పరిస్థితి బాగోలేదు, రాజకీయాలతో సమ్మిళితమైపోయింది. అయితే పర్లేదు, ఆయన లోకానుసారంగా మళ్ళీపోయాడయ్యా, 3వ పెళ్లి చేసుకున్నాడయ్యా, ఒక భార్యను వదిలేశాడు, ఒక భార్య చచ్చిపోయింది, ఒక భార్యను వదిలేశాడు, 3వ పెళ్లి చేసుకున్నాడయ్యా, మాకు బాధ ఉందయ్యా. పర్లేదు, అయితే నీ పాస్టర్ గారు సత్యాన్ని తొలగితే నువ్వు ఆ సంఘాన్ని విడిచిపెట్టడం తప్పులేదు. కానీ సత్యమును వెంబడిస్తున్న ఒక దైవజనుని విడిచిపెడితే తప్పే. అలాంటి టైంలో దైవజనుడు అడగాలి, నువ్వెందుకు ఆ పరిచయం విడిచిపెట్టొచ్చావు? ఒక మంచి దైవజనుడు అయితే ఆ దైవజనుడు నువ్వు ఎందుకు వదిలేయాలి అని అడగాలి. అలా నేను ఇతరుల ఆత్మల విషయంలో శ్రద్ధకు చూపలేదు. 10 మంది కూడుతున్నారు కదా అని వాళ్ళందరినీ పోగు చేసుకున్నా. నేను బాప్తిస్మమున వాళ్ళని చేరదీశాను. నేను పెట్టని గుడ్ల మీద పొదగటం అంటే ఏంటో నాకు అర్థమైంది. ఆత్మీయ తండ్రి అంటే మనస్ఫూర్తి నోరు పొదుగుద్ది, కానీ హృదయంలో రాదు. అది హృదయంలో రాదు. సమయం వస్తే బయటపడుతుంది. ఆ గుడ్లోని బయటకు వస్తుంది. అంటే అది నాగుపామా కౌజు పెట్ట అన్నది, నాగుపామా కౌజు పెట్ట అన్నది సమయం వచ్చిన బయటకు వస్తుంది. దైవ సేవకులు కూడా చెప్తున్నా, మీ పరిచర్యలో కొత్త ఆత్మలు వస్తే అది ఇతర ఆత్మీయ తల్లిదండ్రుల వద్ద నుండి వస్తే దయచేసి చేర్చుకోవద్దు. వారిని తిరిగి పంపించండి. ఒక మంచి దైవజనుని విడిచిపెట్టి వస్తే గద్దించండి. నేను ఆ పొరపాటు చేయటం వల్ల నష్టపోయానని చెప్తున్నా. నన్ను మనస్ఫూర్తిగా పెదవులతో ఆత్మీయ తండ్రి అంటారు, కానీ హృదయంలో తండ్రి స్థానం ఉండదు. ఆ నాయకత్వానికి అప్పగించుకోరు, మధ్యలో విడిచిపెట్టవలసి వస్తుంది. దయచేసి చెప్తున్నా, తాను పెట్టని గుడ్ల మీద పొదిగితే ఎంత మధ్యలో విడిచిపెట్టే వచ్చిందంటే కౌసుపెట్టకి. పొర్ల సభ విషయంలో కూడా అంతే. న్యాయ విరోధంగా నువ్వు సంపాదిస్తే, అన్యాయం చేసి అక్రమం చేసి లంచం తీసుకొని మంచం వేసి అక్రమం చేసి శరీరాన్ని నమ్ముకొని నువ్వు సంపాదిస్తే దానివల్ల నువ్వు నష్టపోతావు. అది మధ్యలోనే వెళ్ళిపోతుంది. ఇల్లు కడతావు, ఇంట్లో కాపురం ఉండవు, అమ్మేసుకుంటావు. యెహోవా ఇల్లు కట్టించిన ఇల్లు కట్టువారి ప్రయాసం వ్యర్థం. నువ్వు సంపాదిస్తావు, ఒక్కరోజునే వెళ్ళిపోతుంది. నడిప్రాయంలోనే మధ్యలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలు ఎంత నీతిగా ప్రవర్తించాలో నేను మీకు చెప్తున్నా. అన్ని సత్యాలు నేర్పించి ఈ సత్యాన్ని నేను మీకు నేర్పించకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. నేనేం చేస్తున్నాను అది మీతో చెప్తున్నాను. పొర్ల సొమ్ము విషయంలో నేను జాగ్రత్తగానే ఉంటాను. కనీసం బలిపీఠము యొద్ద ఎత్తబడిన అర్పణ విషయంలో కూడా నేను జాగ్రత్త